హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అమ్మది నిన్న ఒక సెన్సార్ గన్ వీడియో చేసి చూసారు కదా. అందులో ఎలా అయితే కార్నర్స్ నేను తయారు చేసుకున్నానో ఇందులో కూడా ఎలా ట్రై చేస్తున్నాం. మన ఫోన్ బాక్సెస్ లేకపోతే చెప్పుల బాక్సెస్ ఇలా ఉంటాయి కదా, ఫ్యాన్వి వచ్చినాయి. కార్డ్బోర్డ్స్ అన్ని తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటా. తర్వాత ఇట్లా గమ్ వేసుకొని పేపర్ A4 షీట్ పేపర్ అనేది స్టిక్ చేసుకుంటాం. వేసుకున్న తర్వాత స్టిక్ చేసిన తర్వాత 2 అవర్స్ డ్రై అవ్వాలండి. లేకపోతే మనం వేసేది లుక్ అనేది ఉండదన్నమాట. మెత్తగా పడిపోతుంది పేపరు. ఒక 1 అవర్, 2 అవర్స్ అలా వదిలేస్తే చాలా బాగుంటది. నేనైతే ఎప్పుడు ఫ్లవర్స్ ట్రై చేయలేదు. నాకెందుకో ఈ ఫోటో బాగుందనిపించింది. పింట్రెస్ట్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాను నేను డయాగ్రామ్స్ అవన్నీ. చూసినట్టు ట్రై చేస్తాను. వచ్చిందా సరే సరే, రాలేదా మళ్ళీ వేస్తూ ఉంటాను. అండ్ ఈ ఫ్లవర్ బాగుందనిపించింది. అందుకే నేను ఇంకా వేస్తున్నా అన్నమాట. ఇక్కడ నేను రబ్ చేస్తున్నా ఎందుకు అంటే అలానే వదిలేయచ్చు కదా అనుకోవచ్చు. కానీ వదిలేయొద్దండి. ఎందుకంటే పేపర్ మనం పెన్సిల్‌తో వేస్తాం కాబట్టి పెన్సిల్ పెయింటింగ్ కలిసినప్పుడు పెయింటింగ్ వేసినప్పుడు బ్లాక్ అనేది స్ప్రెడ్ అయిపోతది. సో, మీరు ఏ షేడ్ వేసినా అందులో బ్లాక్ ఉండిపోతది. సో, నేనైతే నీట్‌గా రబ్ చేసుకుంటా. రబ్ చేసుకుంటేనే కలర్ బ్రైట్‌గా ఉంటది. అండ్ చాలామంది అంటున్నారు వీడియోస్ పెట్టంగానే ఇట్లా డబ్బులొస్తాయా అని. అలా పెట్టంగానే డబ్బులొస్తే హ్యాపీగా అందరూ జాబ్స్ మానేసి చక్కగా యూట్యూబ్‌లోనే పడిపోతారు గదండీ చాలామంది. అంటే ఇప్పుడు చేస్తున్నారు. ఒక 60% ఉన్నారు. ఆ 40% గూడా చేస్తారు కదా! ఇట్లా పెట్టంగానే అట్లా డబ్బులొస్తే ఎందుకు బయటకి జాబ్స్‌కెళ్తారు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, ఇంకా వీడియోలోకొచ్చేస్తే నేను ఇది అనుకోకుండా స్టార్ట్ చేశాను. అంటే ఎప్పుడు మిక్కీ మౌస్ లేపోతే బర్డ్స్ లేపోతే కార్టూన్‌వే ఎక్కువ ట్రై చేస్తా ఇట్లా కార్డ్‌బోర్డ్ మీద. ఎందుకంటే యూనిక్‌గా ఉంటుంది అని. నాకేమో డయాగ్రామ్స్ వేయడం చాలా ఇష్టం. అందులో కార్టూన్ డయాగ్రామ్స్ వేయడం ఇంకా ఇష్టమనమాట. పిల్లలకి ఇంప్రెస్ అయ్యేది వేస్తూ ఉంటా. ఎప్పుడైనా పిల్లలొచ్చినప్పుడు వాళ్ళకిస్తూ ఉంటా. అట్లనే ఇది గూడా అనుకున్నా. కానీ నేనైతే అనుకోకుండా స్టార్ట్ చేశా. చూడంగానే బావుంది. అరే! చూద్దాం వస్తదా? రాదా? అన్నట్టుగానే ట్రై చేశాను. అందుకే నేను పెన్సిల్‌తో వేసేది కూడా రికార్డ్ చేయలేదు. బావుంది అనిపిచ్చాకే సీడీ మార్కర్‌తో వేశాను. అదొక్కటే రికార్డ్ చేశా అన్నమాట. కానీ లుక్ మాత్రం చాలా బావుందండి. ఫోన్‌లో లైట్‌గా కనబడుతుంది గానీ మీకు బయటైతే చాలా బావుంది. చాలా సింపుల్‌గా మన అంటే ఇట్లా షోకేస్‌లో పెట్టుకుంటారు కదా! ఇన్విటేషన్ కార్డ్స్ టైప్‌లో. ఆ టైప్‌లో బావుంది. నాకైతే నచ్చింది. ఎవరికైనా ప్రెజెంటేషన్ కూడా ఇవ్వచ్చు ఇట్లా. కానీ నేనివ్వ. ఎందుకని నాకు నచ్చింది నా దగ్గరే పెట్టుకుంటా. ఇది ఫైనల్ లుక్ అన్నమాట. నేనిది చాట్‌జీపీటీ అడిగి ఒక ఒక కొత్త కార్టూన్ ట్రై చేశా. ఇదేనండి చాట్‌జీపీటీ ఇచ్చిన గిబ్లీ ఆర్ట్. ఈ గిబ్లీ ఆర్ట్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం పిచ్చి పిచ్చిగా వేసినా కూడా చాలా నీట్‌గా చూపిస్తది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీలో ఎవరికైనా ఛానెల్స్ ఉన్న వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. అండ్ అందరూ లైవ్ అని అడుగుతున్నారు. నా లైవ్‌కి ఇంట్రెస్ట్ రావడం లేదు. అంటే వచ్చేవాళ్ళు వస్తారు కదా! అంటే చూసేవాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి. అంతే అండి ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.